చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంది? ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడ ప్రజాభవన్కి? వస్తే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి? ఏం లేదు సార్, కరెంట్ బిల్ కాలే, గ్యాస్ కాలే, ఇల్లు లేదు, ఇల్లు కూడా రాలేదు సార్. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం కదా, ఈ ప్రజా ప్రభుత్వంలో నీకు ఏమేమి వస్తున్నాయి? 6 గ్యారంటీలలో ఏమేమి వచ్చినాయి? ఏం లేదు సార్, ఒక బియ్యం తప్ప అంతే, ఏం రాలే. అన్ని ఇస్తున్నాం అంటారు కదా, గ్యాస్ ఇస్తున్నాము, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాము, మళ్ళీ కరెంటు బిల్లు మాఫ్ చేసినాము, అంటే రకరకాల పథకాలు మహిళల గురించే తీసుకొస్తున్నాము, మహిళలను కోటేశ్వరలో చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండే కదా. మరి ఏమో సార్, ఎవరిని చేస్తుండే కోటేశ్వరాలని. మేమైతే ఇది 5వ సార్ నేను రావడం ఇక్కడికి రావడం. మరి ఏమంటారు అమ్మా లోపల అధికారులు? ఏమంటున్నారు? ఏమంటారు అయితే పొమ్మ అంటారు, ఏం మాట్లాడిస్తలేదు. ఏదైనా జాబు ఏదైనా పని చూపిండి సార్, కష్టంగా ఉంది, మా ఆయన పిల్లలు మా చిన్నగా ఉన్నప్పుడే చచ్చిపోయింది, లేడు అని చెప్పినా కూడా ఎవ్వరు ఏం చేస్తలేదు సార్. మినిమం మరి నీకు పెన్షన్ అని వస్తుందమ్మా? పెన్షన్ ఇప్పుడు వస్తుంది సార్. ఎంత వస్తుంది? 2000. ఎంత ఇస్తాడు రేవంత్ రెడ్డి సార్? 4000 ఏమి ఇస్తా అన్నాడు సార్. 2000 వస్తలేదు సార్. అది ఈయనది కాదు, కేసీఆర్ వస్తుంది పింఛన్. ఈయనది వస్తలే రేవంత్ రెడ్డిది. ఏది లేదు సార్, ఒక పింఛన్ తప్ప. ఇల్లు లేదు, ఏం లేదు. కొంచెం మీరైనా మీడియా వల్ల ఏదైనా సాయం చేస్తారేమో. నేను ఒక్కదాన్నే సార్, ఎవ్వరు లేరు. మా పాప ఒక్కతుంటే పెళ్ళి అయిపోయింది, చాలా కష్టాల్లో ఉన్నా సార్. మీ మీడియా వల్ల ఏదైనా సాయం చేస్తారేమో అని. మల్కాజిల్ సార్. మనతో పాటు ఇంకో మహిళ ఇక్కడ వచ్చింది, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, ఏ సమస్యతో మీరు ప్రజావానికి వచ్చి ఇక్కడ ఏం దరఖాస్తు చేసుకున్నారు? పింఛన్కి, రేషన్ కార్డు, ఇల్లు అప్లై చేస్తే ఏమైంది, రేషన్ కార్డుకి ఇల్లుకి పేరు వచ్చింది. పేరు వస్తే ఇప్పటిదాకా ఇల్లు ఇస్తలేరు, రేషన్ కార్డు ఇస్తలేరు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఏం బియ్యం తీసుకుంటారు, మేమేం కొనుక్కుంటున్నాం. కూలి పని చేస్తాం, నాకు భర్త లేడు, పింఛన్ రావట్లేదు, ఇల్లు రేషన్ కార్డు ఏం రావట్లేదు. కూలి పని చేసుకొని బతుకుతున్నా. మా బాబు కొన్ని రోజులు స్కూల్కి పోతుండే, కొన్ని రోజులు పనికి పోతాను. దమ్మాయిగూడ నుండి వస్తున్నాం. అయితే ఫస్ట్లో ఒక వీడియో మాట్లాడినాం, నేను బాబు. 4 పంపించిండు రేవంత్ రెడ్డి ఇంటికి. వాళ్ళు పియ్యవాళ్ళంట. వచ్చి ఏం చేస్తారు, ఇంకా 2 రోజులు అది ఇస్తాం ఇది ఇస్తామన్నా అన్ని రాసుకురు పోయ్యరు. మళ్ళీ ఇప్పటిదాకా ఏం సపోర్ట్ చేస్తలేరు. మరి నేను ఎవరిని అడగాలి, ఎవరిని లేదు. ఈడికి వస్తేనేమో ఎవరు పట్టించుకోరు. ఎట్లా నా పరిస్థితి? గెలిచినప్పటి నుండి వస్తూనే ఉన్నా, నెలకు ఒకసారి వస్తున్నా, తిరుగుతూనే ఉన్నా. ఇదే మాట చెప్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఫోన్ చేస్తారు అని చెప్తారు. ఇంకెప్పుడు చేస్తారు? రెంట్లు కట్టలేకపోతున్నాం. అంతే, ఏమి ఇవ్వకుండా కనీసం రేషన్ కార్డు ఇల్లు ఇస్తే చాలు. ఈ ప్రజా ప్రభుత్వంలో ఏమేం పథకాలు వస్తున్నాయమ్మా? 6 గ్యారెంటీలు అన్నారు. లేదు, నేనేం చెప్తున్నా, కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నా, కూలి పని చేసి కట్టెల మీద వండుతున్నా. గ్యాస్ అండ్రి అన్ని ఏది లేదు. కనీసం రేషన్ కార్డు ఇచ్చి ఇల్లు ఇస్తే ఆ బియ్యం తినుకుంటా ఎట్లా ఒక లేకుంటాం కదా, రెంట్ తప్పుతుంది. 25 ఏళ్ళ నుండి ఉంటున్నాం. ఇది సిటీ, ఈడ మాది ఊరు గద్వాల. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిరు మా పిల్లలు కూడా. ఒక బాబే. ఏమి ఇస్తలేరు, ఇట్లనే తిప్పించుకుంటారు. ఇంకా ఎన్నేళ్ళు తిరగాలి ఇట్లా, ఎందుకు ఇస్తలేరు అని. అందుకే రేవంత్ రెడ్డికి అదే చెప్తున్నాం, కనీసం ఇల్లన్నా రేషన్ కార్డు వచ్చేటట్టు చూడు సార్. ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు. చంద్రరెడ్డి సార్ కూడా ఇదే అంటాడు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఫోన్ చేస్తారు, పోమ్మా అనే చెప్తారు. ఇది పరిస్థితి పేద మహిళకు సంబంధించి. అయితే ఇప్పటి వరకు 6 గ్యారంటీలు అన్నారు, ఏ ఒక్క పథకం కాలేదు. సో ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాకు 6 గ్యారంటీల ఫామ్ నింపించారు, అందులో నింపా. కానీ పలుమార్లు, అంటే ఇప్పటికి దాదాపుగా 18-19 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. నెలకొకసారి ఇక్కడ వచ్చి నేను దరఖాస్తు ఇచ్చిపోతే ఇక్కడ ఉన్న అధికారులు వస్తుంది అని చెప్తున్నారు, కానీ ఎప్పుడు వస్తుంది అనేది మాత్రము చెప్పడం లేదు అని చెప్తున్నారు. అంటే నాకు భర్త గిడ లేడు, నాకు పెన్షన్ వస్తలేదు, మినిమం ఒక ఇల్లు లేదు, కనీసం తినడానికి ఒక సన్న బియ్యం ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటుంది కదా, ఆ సన్న బియ్యం తీసుకొని అర్హత గిడ నాకు లేకుండా పోయింది. అంటే రేషన్ కార్డు కూడా నాకు ఇవ్వలేదు అని చెప్పేసి ఆమె చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. అంటే ఆమె 20 ఏళ్ళ నుంచి ఏదో ఒక మహబూబ్నగర్ జిల్లా నుంచి, గద్వాల్ జిల్లా నుంచి ఇక్కడ వచ్చేసి, మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్థిరనివాసం ఉంటున్నా, 20 ఏళ్ళ నుంచి ఉంటున్నా. అయినప్పటికీ కూడా నన్ను ఎవరు ఏ ప్రభుత్వాలు మారినా కానీ పట్టించుకోవడం లేదు. ప్రజాప్రభుత్వం అన్నారు కాబట్టి ఇక్కడ ప్రజాప్రభుత్వం నన్న మాలాంటి వాళ్ళ సమస్యలు తీరుతాయి అని చెప్పేసి ఇక్కడ వచ్చినా కానీ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. నాకు ఎలాంటిది ప్రభుత్వం నుంచి ఏ విధంగా
వచ్చే బెనిఫిట్స్ ఏ ఒక్కటి కూడా అంటే ఇన్ని పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, ఏ పథకం కూడా నాకు అందడం లేదు అని చెప్పేసి ఇక్కడ ఈ మహిళ చెప్పడం అనేది జరిగింది. అంటే ఇలాంటి పేదవాళ్ళని గుర్తించి నాకు అంటూ భర్త లేడు, నాకు బాబు ఉన్నాడు, ఆ బాబుని సాధాలంటే కూడా అంతో ఇంత నేను ఆర్థికంగా ఉండాలి కాబట్టి ఏదో పని చేసుకొని బతుకుతున్నాం, కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం లేదు అని చెప్తున్నారు. అంటే అక్కడ ఉన్న ఎంఆర్ఓకు ప్రభుత్వ అధికారులు ఇక్కడ నుంచి ఆర్డర్ పాస్ చేసి ఇలాంటి పేదవాళ్లకు అంటే సర్వే చేసి అధికారులను అక్కడైతే ఎవరైతే ఉంటారో ఆమె దమ్మాయిగూడలు ఉంటుందట, ఆ అధికారులకు చెప్పేసి ఈమె కావాల్సిన ఇప్పుడు రేషన్ కార్డు అడుగుతుంది, ఆమె గొంతమ్మ కోరికలు అడుగుతలేదు. ఒక రేషన్ కార్డు ఇప్పటికి నేను కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నాను కూడా చెప్తున్నది. అంటే మీకు గ్యాసు కరెంటు కూడా లేదు అని అర్థమే. సో ఏదో కిరాయిన్లల్లో అక్కడక్కడ ఉండి బతుకుతున్నామని చెప్తున్నారు. సో ఇలాంటి పేదవాళ్ళను ఆదుకునే విధంగా ప్రభుత్వం ముందుకు పోతే మంచి పేరు ఉంటుంది. అంటే మేము దాదాపుగా 18 సార్లు ఇక్కడ నెలకు ఒకసారి వస్తుందంటే 18 నెలల నుంచి ఇక్కడ ప్రజావాణి నడుస్తుంది, వస్తున్నాము, అయినా కేసు పరిష్కారం కావడం లేదు. అంటే మాకు వచ్చేటి ఏ ఇక్కడ రావడం లేదు అని చెప్పేసి ఆమె చెప్పడం జరుగుతుంది. కానీ ఇలాంటి వాళ్ళను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా ఆమె కోరుకోవడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్ వారు, నాదే టీవీ, హైదరాబాద్.